అవుతుంది? ఎందుకు కాదు? ఎలా అవుతుంది? ఎందుకు కాదు సార్? వాళ్ళమ్మ ఇటలీ వనిత అనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు అడ్డుకుంటే సోనియా గాంధీ గారి పూర్తి మెజార్టీ ఇచ్చినా కూడా, పార్టీకి పూర్తి మెజార్టీ ఇచ్చినా కానీ మన్మోహన్ సింగ్ గారిని ప్రదానం చేసిందే కానీ సోనియా గాంధీ గారి పేరు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలు ఇలాంటివి ఉన్న ఫలంగా మన్మోహన్ సింగ్ గారి తెర మీద తీసుకొచ్చారు. బీజేపీ గురించి మాట్లాడతారండి. బీజేపీ ఏంది? కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది ఆ రోజు ప్రభుత్వం అందరు కలిసి వాళ్ళ కూటమికి అధికారం ఇచ్చింది ఆ రోజు. ఎవరు సార్ మీరు ఎటుగా అద్దుకున్నారు? ఏం మాట్లాడతారు సార్ మీరు? వాళ్ళకు ఒక ఎజెండా ఉంది సార్, దేశానికి సేవ చేసే ఎజెండా ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ధర్మం, న్యాయం, నీతి. జుట్టు బాగుంది, మీకు మంచి రంగు వేసినట్టున్నారు. ఎప్పుడు రంగు చాలా 10 ఏళ్ల నుంచి రంగు వేస్తున్నా సార్. వంశపారంపర్యమా ఇది? బట్టతల అనేది 44 ఏళ్ళకే బట్టతల వచ్చేసింది కదా, అంటే వంశపారంపర్యమా ఏంటి అని? అసలు మీలాంటి ఫేస్ చేసినప్పుడల్లా ఇంటికి బాగా ఊడిపోతుంటాయి నాకు. మీలాంటి వాళ్ళు వస్తున్నారు ముందు రోజు తెలుస్తుంది కదా సార్. ఊడిపోలేదు చూస్తుంటే బాగానే ఊడిపోయింది సార్, బాగానే ఉన్నాయి. అంటే పొద్దున్నే స్నానం చేసే కదా ఊడిపోయినాయి. మీరు వెళ్ళిపోయినాక ఊడిపోతుంది. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా. అందులో ఏ గ్రూప్ అయ్యింది నేను చెప్పను సార్, మీకు అన్నీ తెలుసు. మీకు నేను ఏ గ్రూప్ అయితే మీకు ఎందుకు? ఆ గ్రూప్లో ఏముంది? ఆ గ్రూప్లో ఏముంది? అందులో ఎందుకు ఉంది? అందులో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. మీరు నన్ను ఇరికేయటం ఎందుకు సార్? గురువు గారు నేను 15 ఏళ్ళ హైదరాబాద్ వచ్చా, మీకు దండం పెడతా. ఏ గ్రూప్ అయితే నీకు ఎందుకు? నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యా, అది కూడా నిజంగా మరి దానికి ఎందుకు? ఏ గ్రూపు, ఏ కాలేజీ, ఆ కాలేజీ సర్టిఫికేట్ ఇవ్వమంటే నేను ఏం చేయాలి సార్? మా హెచ్ఈసీ అని ఒక చిన్న గ్రూప్ ఉండేది, దాని గురించి ఎక్కువ అడగండి, నేను మర్చిపోయా, నాకు తెలియదు. దాంట్లో నేను ఇరికించి దాన్ని మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయదు. హెచ్ఈసీ అని గ్రూప్ చదివాను, అన్ని ఫెయిల్ అయ్యానని చెప్తున్నా. నాకు పెద్ద చదువు రాదు, నాకు దాని మీద పట్టు లేదు. సేవ అంటే ఎలాంటిది? సేవ అంటే ఎలాంటిది అంటే, సేవ అంటే మీరు పొద్దున్నే వచ్చి నీట్గా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని వచ్చి నా దగ్గర కూర్చొని పెద్ద పెద్ద కలిసి నన్ను ఇంటర్వ్యూ చేయడం చూడు, అది సేవ. ఓకే, దీన్ని సేవ అంటారు. ఓకే, అంటే మీరు రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే పొద్దున్నే స్నానం చేసి మంచి డ్రెస్అప్ వేసుకొని మంచి ఏసీ కార్లో టౌన్ అంతా తిరిగి. ఏసీ ఉండదు సార్, నాన్ ఏసీ కార్లో ఊరంతా తిరిగాం. అట్లా మేము అదే సేవ, దాన్ని మా సేవ అట్లా ఉంటుంది. ఇప్పుడు సేవ అంటే మీరు చెప్పారు సేవ అంటే మీరు తెలియనట్టు ఎవరన్నా చేసినట్టు నన్ను చేస్తే కాదు సార్. మీకు సేవ అంటే ప్రజలకు సమస్యలు ఉంటాయి, 100 సమస్యలు ఉంటాయి, మేము ఇచ్చిన హామీలు ఉంటాయి. బాబు ఇది మీ రోడ్ లేదు, ఇంట్లో సమస్య ఉంటుంది, రకరకాల హామీలు ఉంటాయి. నేను గెలిస్తే ఒక పేపర్లా ఉంటాను, ఒక కొడుకులా ఉంటాను, ఒక సర్వెంట్లా ఉంటాను అని మీరు అన్నట్లు నేను వినపడ్డాను చాలా ఇంటర్వ్యూలలో కూడా. అది కుదురుతుందంటారా గణేష్ గారు? అది ఊరికి చెప్పుకోవడానికి అనడానికి బాగుంటుంది, నిజంగా కుదురుతుందంటారా? చూస్తారా నాయకులు ఎవరైనా మీరు చూస్తారుగా. ఓకే, మీరు ఎమ్మెల్యే అయితే అది చూసారు, అంటారు. 100% మీరు చూడాలి, మళ్ళీ చూస్తారు. మళ్ళీ 1 year తర్వాత నేను ఎమ్మెల్యే అయితే ఎట్లా చేశాను మీరే వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాను ఖచ్చితంగా. ఓకే, కాంగ్రెస్ పార్టీని అంతగా ఇష్టపడడానికి కారణం ఏంటి? ఈ భారతదేశానికి ఈ రోజుకి కూడా ఎన్ని డ్యాములు కానీ రోడ్లు కానీ ఇంత డెవలప్ అయ్యామంటే బికాస్ ఆఫ్ కాంగ్రెస్ అని నమ్మకం. సెల్ ఫోన్ కాంగ్రెస్ పార్టీ కనిపెట్టిందంటారా? ఏం కదా కనిపెట్టి భారతదేశానికి ఫోన్ విప్లవం తీసుకొచ్చి రాజీవ్ గాంధీ గారు కనిపెట్టింది నేను అంటలేదు సార్. సెల్ ఫోన్ కానీ ఫోన్ గ్రామ్ బెల్ అనేవాడు కనిపెట్టాడు సార్, అవన్నీ కాదు. తీసుకొచ్చారు. సెల్ ఫోన్ ఎప్పుడో వచ్చింది, కానీ మనతో ఇంకా వేరే దేశాలు సెల్ ఫోన్ వాడకం లేని దేశాలు చాలా ఉన్నాయి. కుంభకోణాలు, 2G స్పెక్ట్రమ్, ఇవన్నీ చరిత్రలో 2G స్కామ్లు. 2G స్కామ్ అంటే ఏదో నాకు తెలియదు. మీరు నన్ను అడిగి ఒక పిల్ల కాకి మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారేం సార్? మీకు తెలియదు. బండ్ల గణేష్ గారికి తెలియని అంశాలు ఉన్నాయా? నన్ను పెద్ద పెద్ద మాట మన రాష్ట్రం గురించి అడగండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా? లోకాలకి బోడిగుండుకు కూడా ముడి పెట్టే రకం బండ్ల గణేష్ గారు. మీరు మాటలు నేర్చుకున్నారు గురుగారు. బండ్ల గణేష్ అనేవాడు ఫుట్బాల్ ఎంత గురువు అట్లా ఉండదు సార్. చెప్పండి. రాజకీయ పార్టీలన్నీ కూడా కులాల వారీగా విభజించి ఉన్నాయి కదా, ఏ కులానికి ఆ పార్టీ అనేది. అంటే మీ సామాజిక వర్గం మేము అడగకముందే మీరే చెప్పారనమాట. అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వారంతా కూడా పసుపు కండ వాళ్ళు ఎక్కువ కప్పుకుంటుంటారు అని అట్లేమో సార్. చాలా మంది ఇప్పుడు మెజారిటీ చౌదరి గారు ఏ పార్టీ సార్? అదే చెప్తున్నాను. చౌదరి గారు ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏ పార్టీ సార్? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. మరి చంద్రశేఖర్ రెడ్డి నాకు భయం. చంద్రమోహన్ రెడ్డి గారు. నేను ఏదో గబక్కర అంటాను, వీడు ఎక్కడ ఒత్తు తప్పు పెడతాడు, వీడు పులి స్టాప్ ఎక్కడ పెడతాడు, ఆ పులి స్టాప్లు పెట్టుకుని నేను హైలైట్ చేద్దాం, దాన్ని ట్రైలర్గా చేద్దాం అంటే మీరేదో పులి స్టాప్ కామాలో ఎక్కడ తప్పు పెడతాడు అన్నట్టు చూడమాకండి సార్. అహంకారానికి సంస్కారానికి మధ్య జరుగుతున్న పోరాటం. నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడేది అది అహంకారం, అంతే కదా? నోటికి ఒప్పుకుంటారు కదా. అయితే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆయన ఎలా అయినా కావచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రిని డికే అరుణ గారు గద్వాల్ సభలో నానా బూతులు తిట్టడము అది అహంకారం అంటారా, సంస్కారం అంటారా? ఎవరు ఆవిడ అంతకుముందు తిట్టారా? ముందు ఎవరు తిట్టారు సార్?
ముందు ఎవరు తిట్టారు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యే గారు ఆ స్థాయిలో మాట్లాడారు. అహంకారం అంటారా, సంస్కారం అంటారా? మీరు మాట్లాడతారు సార్. మీరు ఊరికే మీరు సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాలి. కాదు మీరు పెద్దలు అట్లా మాట్లాడద్దు. ముందు ఎవరు తిట్టారు సార్? ముందు ఎవరు తిట్టారు సార్? ఆ పదవికి వన్నీ ఉండదా సార్? ఏం మాట్లాడతారు గురుగారు? పదవికి వన్నీనా కాదా కాదు. సంస్కారం తెలిసిన వాళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఎందుకు సంయమనం పాటించలేకపోయారు? ఎవరు అంటే గొంతు పెట్టి బ్లేడ్ పెట్టి కోస్తున్నా కానీ కొయ్యి నువ్వు మంచోడని కోపించుకుంటారా? మరి స్వతంత్రం ఎలా వచ్చింది? స్వతంత్రం ఎలా వచ్చింది? ఎవరు స్వతంత్రం ఎలా వచ్చింది? గాంధీ మహాత్ముడు ఎలా? అనవసరంగా మీరు మీ ఉద్దేశం వేరు, రాజకీయ మీరు ఇంటర్వ్యూ చేసే ఉద్దేశం వేరు. అయ్యో అలా మీరు కాంట్రవర్సీ చేసి ఇంటర్వ్యూ చేయొద్దు. కాదు స్వాతంత్రం ఎలా వచ్చింది, భారతదేశం ఎవరు తెచ్చారు, ఓపిక ఉండాలి. ఈ సినిమా డైలాగ్ ఎలా వచ్చింది, టూరిస్ట్ మనకు సంబంధం లేని ఇంటర్వ్యూ చేస్తే నేను చెప్పను. మన పార్టీ గురించి మాట్లాడండి. ఎలా వచ్చింది అదంటే కాదు సార్. మీ వే ఆఫ్ మీరు ఎట్లా ఇరికియాలంటే నన్ను మీరు ఇరికేయలేరు. మీరు ఇప్పుడు స్వాతంత్రం ఎలా వచ్చిందో 100-120 కోట్ల భారతీయులను అడగండి. స్వాతంత్రం ఎవరు తెచ్చారో భారతదేశ ప్రజలను అడగండి. నేను ఎందుకు చెప్పాలి? అనుభవిస్తున్న ఈ విలాసాలు, మీరు బతుకుతున్న ఈ బతుకు, మీరు బతుకుతున్న ఈ స్టేటస్, మీరు భారతీయుడు గర్వంగా చెప్పుకుంటుంది, ఇది ఎవరి వల్ల వచ్చిందో మీరు తెలుసుకోవాలి. మీరు అంటే నాకన్నా ఎక్కువ స్టేటస్ లో బండ్ల గణేష్ గారు ఉన్నారు. ఖరీదైన కాదు సార్, అంటే నాకు ఖరీదైన కాదు తిరగకుండా స్కూటర్ మీద తిరగమంటారే సార్? నన్ను చెప్తున్నాను కాదు సార్, మీ ఉద్దేశం అరే నేను స్కూటర్ మీద తిరిగితే మీకు మంచిది అయింది. నేను అలా ఖరీదైన కార్ అంటే లగ్జరీగా అంటుంటే మీరు లగ్జరీగా ఉన్నారు ఇదన్నట్టు మీరు కూడా అంత మనందరమే. మీరు రికార్డ్ అవుతుంది కదా గణేష్ గారు, అలా అంటే అలా మీరు ఆవేశం అహంకారానికి సంస్కారానికి అన్నప్పుడు కొన్ని అంశాలు మనం చర్చించుకోవాలి కదా, చర్చించుకుంటే బాగుంటుంది. అట్లా మాట్లాడుతా సార్? నోటికి ఎన్ని బూతులు సార్ మాట్లాడారు? తెలంగాణ ప్రజలు ఎందుకు చెప్పాలి సార్? పెద్దల గురించి నేను మాట్లాడటం ఇష్టపడను. ఇప్పుడు అహంకారం సంస్కారం జరుగుతుంది ధర్మ పోరాటం. ఇది అహంకారానికి సంస్కారం జరుగుతుంది ధర్మ పోరాటంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. అహంకారానికి అంతమందించాలి, సంస్కారాన్ని అందెలు వెక్కించాలని తెలంగాణ ప్రజలు జనంగా ఫిక్స్ అయిపోయారు. కాబట్టి ఎలక్షన్లో చెప్తున్నాం సార్. అంటే అప్పుడు తెలంగాణలో ప్రజలు మీ చెవులో వచ్చామని చెప్పారు. ఎవరు? తెలంగాణ ప్రజలు ఎవరు చెవులో ఎవరు చెప్పారు? అంటే ప్రజలు మేము కాంగ్రెస్ ఓటేస్తాము, కాంగ్రెస్ గెలిచిపోయింది. గాలి తెలియదా సార్? ప్రజలు తెలవరా? ప్రజలు నాటి తెలియదా? చెవులో చెప్పారా? బెడ్రూమ్లోకి వచ్చారా? బాత్రూంలోకి వచ్చారా? మీ ఇంటికి వచ్చారా? మీకు ఫోన్ చేశారా? ఏంటి సార్ మీరు మాట్లాడేది? అవన్నీ ఏం మాటలు మీరు మాట్లాడేది? మీరు అట్లా గాలి మామూలుగా ఉందా? మీరు మంచి కామెడీ అవ్వాల్సింది సార్. ఇంటర్వ్యూ చేస్తున్నారు కానీ మీరు మంచి కామెడియన్ సార్. మీరు మీరు యాక్టర్ గా ట్రై చేయండి సార్. నా మాట మీరు అవకాశం ఇస్తే తప్పకుండా మీకు మీలాంటి కమెడియన్ ఇండస్ట్రీకి అవసరం. ఖచ్చితంగా మీలాంటి ఇండస్ట్రీ నాగరాజు గారు లాంటి కమెడియన్ మీరు అవకాశం ఇస్తారా? తప్పకుండా. మీ దగ్గర అది ఉంది. మంచి ట్రై చేయండి. కాదు మీరు ఇప్పుడు నేను సినిమా తీస్తే మీకు అవకాశం ఇస్తా ఖచ్చితంగా. ఎందుకంటే మీలో ఉన్న కమెడియన్ బయటకు వస్తున్నాడు కాబట్టి మీరు మంచి కమెడియన్. మీరు అప్పట్లో సినిమా రాజ్యాలు ఉండేవాడు కదా, ఎలా అయ్యాలరా పాచిక అని. మీకు రాజ్యాలకి మీకు రిలేషన్ ఉందా ఏం సార్? బాగా చూసేవాళ్ళ? మీరు బాగా చేస్తున్నారు అందుకోసం. సోనియా గాంధీ గారితో రాహుల్ గాంధీ గారిని కలవలేదు. రాహుల్ గాంధీ గారిని నేను కలిశాను. ఫోటో దిగలేదు ఆవిడతో? నేను వెళ్ళి కలవలేదు సార్. మేడం కలిసే అవకాశం లేదు, త్వరలో వస్తుంది, కలుస్తా. మీరు అనుకుంటే వారం రోజుల్లోనే అమెరికా ట్రంప్తో ఫోటో దిగి. కామెడీలు వద్దు సార్. నాగరాజు గారు మీకు దండం పెడతాం, మీరు కామెడీలు చేయకండి, సీరియస్ గా మాట్లాడండి. ఏదో అన్నావరే ఎప్పుడో అన్నాం, 2 ఏళ్ల నాడు అన్నామని మీ డిఎంఆర్ ఐ డ్రీమ్ ఆయన తీసుకొచ్చి అడిగిండని అవన్నీ ఎందుకు సార్ అనుకోవాలా? నేను అడుగు అవసరం వచ్చినప్పుడు దిగుతావు. ఏదో అన్నామని మీరు నన్ను ట్రంప్ గారితో ఫోటో దిగాలని డ్రీమ్ ఉంది. ఎందుకు దిగాను? ఎప్పుడు దిగుతాం? రేపు మన అన్ని వచ్చినా దిగుతాం. మేడం వెళ్ళి కలిసి దిగుతాం. ఓకే. అంటే ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళారు కదా, అంటే అపాయింట్మెంట్ లేదా మేడం మీకు? మీరు మీ పేరు కోసం నన్ను ఇరికేయడానికి ప్రయత్నం చేయొద్దు. నా హంబుల్ రిక్వెస్ట్. పొరపాటున ఎప్పుడు కూడా నాగరాజు ఇంటర్వ్యూలో పేరు కోసం ఎప్పుడు మీడియా అంటే
సేవ అంటే ఎక్స్ప్రెషన్ మిమ్మల్ని చూస్తున్నా కదా, మీరు ఎక్స్ప్రెషన్ మారటంలో కానీ పిచ్ హైరేజ్ చేయటంలో కానీ, సేవ్ అంటే అసలు మరీ చిన్న పిల్లడు మా భూమి అడిగినట్టు మీరు అడిగితే నేను ఎట్లా చెప్తా సార్? మీకు అన్నీ తెలుసు. మీరు ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారు? నా రాజకీయ జీవితం అద్భుతంగా ఉండాలి, నేను ఎట్లా పైకి రావాలి, నా ప్రయత్నం మీరు నాకు అన్నీ చూపించాలి. మేము ఏదన్నా ఫుల్ స్టాప్ తప్పు పెట్టావా, మేము అన్నావు నేను అన్నావు, అది పాయింటా సార్? అది అవసరమా సార్? మీరు రావటం పాయింట్ అయ్యింది. మేము ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి మేము తప్పులు మాట్లాడతాం. మేము అనుభవం ఉన్న రాజకీయ నాయకులు కాదు. ఇప్పుడు వస్తున్నాం తప్పు, అది తప్పు సార్, నేను అనకూడదు మేము అనాలని చెప్పారనుకోండి, నాకు అబ్బా నారాజు గారు అనుకుంటాం. కానీ మీరు సేవ్ అన్నారు నేనన్నారంటే ఎట్టా సార్? అది ఎందుకు గురుగారు అయ్యింది నా మీద? మీరు ప్రసంగం విషయం మొన్న జీవన్ మరణం అని ఏదో డైలాగ్ చెప్పారండి, అందులో తప్పు పట్టి మళ్ళీ నన్ను అడగటం లేదు, చాలా బాగా చెప్పారు. మీరు తప్పు లేదు తప్పు పడితే నేను పెట్టాను, ఓకేనా? ఆ డైలాగ్ చెప్పండి. ఎందుకు మళ్ళీ జీవన్ మరణం, సజీవ దహనం, రక్త తర్పణం, అంతర్యుద్ధం, శీల విక్రయం, సజాతికరణం, మత విద్వేషం, ధర్మనాశనం, ఇదేనా ఈ భారతదేశం అన్న ఆవేదనతో అమ్మ సోనియమ్మ రాజకీయాల్లోకి వచ్చిందే కానీ ఎప్పుడు ఏ పదవి కక్షతో రాలేదు అని చెప్పడం జరిగింది సార్. చాలా బాగా చెప్పారు అందరినీ. అంటే దాంట్లో కొన్ని సంస్కృత పదాలు ఉన్నా కూడా మీరు కాంట్రవర్సీ చేయొద్దు సార్ అన్న. కొన్ని సంస్కృత పదాలు ఉన్నా కానీ అర్థం కాకపోయినా మీ భావాన్ని అర్థం చేసుకొని ప్రజలు చాలా మంత్రముగ్ధులయ్యారు. అసలు ఆ సభలో మీరు మాట్లాడింది జస్ట్ 3 to 4 minutes అనుకుంటా, ఆ 4 నిమిషాలనే ప్రజలు మంత్రముగ్ధుల్ని చేశారు. అంటే మీరు ఎక్కడ వెళ్ళినా మీ మాటలతో ప్రజలు ఎక్స్ప్రెస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, నేతల గీతలు మార్చే రాత ఒక ఓటర్ చేతిలోనే ఉంది సార్. ఖచ్చితంగా ఓటర్ మహాశయులు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు సార్. మనం నేతలమే, మన రాత గీత అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మార్చేది ఓటర్. వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకు మన మీద నమ్మకం కల్పించుకోవాలి. అంటే ఎవరు కూడా ఓటుకు నోటు ఇచ్చే పరిస్థితి లేదంట. నాకు తెలిసి అయితే కాంగ్రెస్ పార్టీ లేదు సార్. కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు కేసు ఉన్న నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడండి? ఏ సార్? వందలు ఉంటాయి సార్, అవన్నీ నిరూపించిన రోజు మాట్లాడదాం. ఓటుకు నోటు కేసు ఏమైంది సార్, ముఖ్యమంత్రి ఏమైంది సార్, అయ్యో అవన్నీ తీసేయండి సార్. ఇవన్నీ మామూలు చాలా, ఇవన్నీ నన్ను ఎందుకు సార్ పెడతారు? అవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్ లో మేము డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, డబ్బులు ఇవ్వం, మాకు అలవాటు లేదు. కాంగ్రెస్ పార్టీ ఆ రాజకీయాలు చేయదు. 100 కోట్లన్నీ కూడా సినీ రంగం ద్వారా సంపాదించారా, వేరే పంచాయతీల ద్వారా సంపాదించారా? ఏం పంచాయతీలు అంటే గతంలో మద్దలచెరు సూర్య గారితో కానీ భానుకిరణ్తో కానీ చాలా బాగా సంబంధాలు ఉండేవి. వారితో కొన్ని భూదందాలు సెటిల్మెంట్లు కూడా చేశారు బండ్ల గణేష్ గారు అనేది అందరూ చర్చించుకుంటున్న విషయము. అలా ఏమైనా సంపాదించారా? ఒక సినిమా కూడా ప్రొద్దుటూరుకి వెళ్ళి ఆ ఇల్లును కూడా ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అది ఆ విషయంలో కోర్టుకు కూడా బండ్ల గణేష్ గారు తిరుగుతున్నారు అనేది ఏదో వినిపిస్తున్నాయి. మరి ఒక 35 లక్షల చెక్ బౌన్స్ కేసు కోర్టు సంపాదించిన బండ్ల గణేష్ గారు 35 లక్షల చెక్ బౌన్స్, ఇది ఏంది తతంగం అనేది అర్థం కాలేదు నాకు. ఒకసారి ఏమన్నా విశదీకరించి చెప్తారా? ఇప్పుడు చెప్పాలి, కట్ చేయకూడదు. నేనేది కట్ చేయను, మీరు చెప్తే నన్ను నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నారు, ఇది కట్ చేయదు. అరే షూట్ కారు, నాగరాజు గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నా అన్నాడు. ఆయనకు ₹1,00,000 ఇస్తే బాగా ఇంటర్వ్యూ చేస్తాడు, లేకపోతే ఇంటర్వ్యూ అయ్యాడు. ఇది కట్ చేయకూడదమ్మా, కట్ చేయకూడదు, ఆయన డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు చేస్తాడు అన్నారు నన్ను. నేనేమనుకున్నా, అరే అట్లా ఎందుకుంటుందా అన్న. ఆయన బాగా డబ్బులు డిమాండ్ చేస్తాడు, లేకపోతే కట్ చేయడు. అమ్మ ఆయన మనిషి ఎట్లా అంటాడంటే పెద్ద కరప్టెడ్. నాకు చాలా మంది మీ వాళ్ళు చెప్పారు. నేను అన్నా నాకు తెలియదు సార్, నాకు ఫోన్లోనే పరిచయం ఆయన అన్న. ముందే ఏమైనా డబ్బులు మాట్లాడుకున్నావా అన్నారు నన్ను. కెమెరా ముందే చెప్పాను. ఏనండి డబ్బులు మాట్లాడుకున్నావా అంటే అట్లా ఎందుకుంటుందండి, నన్ను ఎవరు అట్లా అడగరే, చీ అదేంది అన్న. వామ్మో నువ్వు ఆయన దగ్గర పోతున్నావేంద్రా నాయన, ఫుల్ నోట్లో నెత్తి పెడుతున్నావేంది, పెద్ద నోటు లేని మాట్లాడు. ఆయన ఆస్తులు దాదాపు నాకు తెలిసి ఈ మధ్య కాలంలోనే ఒక 20-30 కోట్లు సంపాదించాడు. ఇంటర్వ్యూ చేస్తే ఏనండి 20 ఇంటర్వ్యూ సంపాదిస్తే 10 కోట్లు ఇంటర్వ్యూలు చేసే దాదాపు 10 కోట్లు సంపాదించాడు. అమరావతిలో ఆస్తులు కొన్నాడు. కడప దగ్గర మీది రాయలసీమ అంట కదా, మీది ఎవరు సార్? రాయలసీమలో ఎవరు? రాయలసీమలో ఎవరు? మీరు చెప్పండి ఏ ఊరు? అనంతపూర్ దగ్గర మొత్తం సెటిల్మెంట్లు చేసి నేను పెద్ద మీడియా వాడిని, నాకు ఇంటర్వ్యూలు పవర్ ఉంది, నాకు ఆ పని చేయండి ఈ పని చేయండి అని బాగా ఇబ్బంది పెడతాడు. ఫ్యాక్షనిస్టులతో బాగా సంబంధాలు ఉన్నాయి అని చెప్పారు. నేనా ఈ ఉంటే నాకేం సంబంధం, నేను నమ్మనా అన్న. అట్లాగే మీరు కూడా నన్ను కొన్ని విషయాలు నమ్మకూడదు. మీరు చెప్పారు చూడండి ఇప్పుడు సూరి భాను అని, వాళ్ళ ముఖం కూడా నేను ఎప్పుడు చూడాల.
ఏదైనా మొత్తం ఇప్పుడే మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. కెమెరా ముందే నాకు ఎంత ఇస్తారు మీ తర్వాత బాగా హైలైట్ చేస్తా. నేను డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూ చేసుకునే పరిస్థితి లేదు. మీరు అట్లాగే నన్ను చూసినట్టు ఏం మాట్లాడండి. మీరు ఊరికి పిచ్చి పిచ్చి ఊహించుకొని పిచ్చి ఇంటర్వ్యూ చేయకండి. వేరే వాళ్ళ దగ్గర చేయండి, మా దగ్గర చేయకండి. మీరు ముదురై ఉండొచ్చు, మీకంటే పెద్ద ముదురులు మేము. మీరు ఇంటర్వ్యూలు చేసి ఫేమస్ ఉండొచ్చు. మేము మా కెరియర్ ఆఫీస్ బాయ్గా స్టార్ట్ ఇక్కడికి వచ్చామంటే మేము మీలాంటి వాళ్ళం ఇంతమందిని చూసింటాం. మీరు జుట్టంతా కాదు, మీరు అనంతపూర్ నుంచి వచ్చి 4 ఇంటర్వ్యూలు చేసి ముదురులాగా అదెంత ఇల్లు ఆక్రమణ చేసుకుంటారు. ఎవడసారి చెప్పినాడికి బుద్ధి ఉండాలి, అడగడానికి మీకు సంస్కారం ఉండాలి గురుగారు. మధ్యల చెరువు సూర్య అనేవాడు భానువాడు అన్నాడు పొద్దుటూరు 35 లక్షలు 100 కోట్లు 35 లక్షలు. నా చరిత్ర ఏందో మీరేందో 100కు ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చేసుకోండి. నేను ఐటీలు ఎంత కడతాను. చెక్ బౌన్స్ కేసులు ఉంటే చెక్ బౌన్స్లో కేసులు ఉండవు సార్. మనిషికి 1000 కోట్ల అప్పులు ఉన్నాయి, మనుషులకు 1000 కోట్ల అప్పు ఉండే. అప్పు ఉన్నంత మాత్రం వాడు నేరగాడా? నిరూపించాలి. డబ్బులు చెక్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, కేసు అయింది. పొద్దుటూరు పోతే ఇల్లు ఆక్రమించుకున్నట్ట. ఎందుకు మీరు ఆక్రమించుకున్నారని నేను చెప్పలేదు, అన్నారు. మద్దల చెరువు సూరి గారు ఆ విషయంలో గొడవలోనే ఆయన ఆక్యుపై చేసుకుంటారు. నా జీవితం తెరిచిన తెల్ల పుస్తకం నాగరాజు గారు. నేను ఈ రోజు వరకు కూడా మీరు అన్నారు చూడండి, ఈ మధ్యల చెరువు సూర్య వాళ్ళందరినీ చూడటానికి కూడా నేను చూడలా. మీరు ఊరికి ఏదో ఒక విధంగా మీ ఇంటర్వ్యూని హైలైట్ చేసుకోవడానికి, నా రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి, నన్ను కాంట్రవర్సీ చేయడానికి మీరు ఎట్లా అవుతారు 10 లక్షల హిట్టింగ్లు ఉంటాయి మీకు. 10 లక్షలు నాకంత క్రేజ్. బండ్ల గణేష్ అంటే ఒక బ్రాండ్, చూసుకోండి మీరు. అందుకే మీకు అంత క్రేజ్ కాబట్టి మీడియాతో ఆడుకుంటారు. మీరు అంత బాధపడ్డారే. బాధ ఏం లేదండి, ఓపెన్ మాట్లాడుతున్న బాధ ఏముందండి. ప్రశ్నించడం నా హక్కు అయితే నన్ను తిరిగి ప్రశ్నించడం అది మీ హక్కు. నేను తప్పు అని చెప్పను, నేను తప్పు అని ఎప్పుడు చెప్పాను. గణేష్ గారు గుర్తుపెట్టుకోండి, నేను నాయకులు కోటి చెప్తా, నేను ఎలా ప్రశ్నిస్తానో అలాగే మీరు నన్ను ప్రశ్నించండి, నాతో డిబేట్ చేయండి అంటాను. పొరపాటు బాధపడ్డాను. నాకు ఒక సొంత ఇల్లు ఉందండి. సొంత ఇల్లు ఉందా? బయట చాలా వేరే బినామీలు పేరు చాలా పెట్టారని చెప్పుకుంటున్నారండి. అని ఇప్పుడే చేసుకుంటున్నానండి. ఒక 5-6 మంది బినామీ ఇప్పుడే అందరినీ బాగా ఇబ్బంది పెడతారంటారు. ఎందుకు సార్ ఇబ్బంది పెడతారు? నాకు ఎవరో బినామీలు లేరు, నేను ఒకటికే బినామీ. ఆంధ్ర మిమ్మల్ని అంటున్నారు కదా, మీరు కూడా అనంతపూర్ పెద్ద. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుస్తోంది అని అన్నారు. మరి టిఆర్ఎస్ ఓటమి ఎందుకు జరుగుతోంది అనుకుంటున్నారు చెప్పండి. ఏం చెప్పాక సార్ మీకు పరిపాలన బాగాలేదు, వాళ్ళు విపరీతమైన ఒంటిద్దు పోకళ్ళు, మర్యాద లేదు, గౌరవం లేదు, ప్రజలకు స్కీమ్ అందట్లేదు, కమిషన్ భగీరథలతో కోట్లు సంపాదించుకుంటున్నారు, అన్ని తప్పుడు హామీలు, దాదాపు 100 తప్పుడు హామీలు నేను నా దగ్గరే ఉన్నాయి, చదువుకు రాసుకొని పెట్టుకున్నా. 100 తప్పుడు హామీలు ఇచ్చారు వాళ్ళు. ఎన్నో హామీలు తప్పుడు హామీలు ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం అన్నారు, ముస్లిమ్స్ 12% 4 నెలల్లో రిజిస్ట్రేషన్ ఇస్తున్నారు, వ్యవసాయ పంట కనీస మద్దతు ధర అన్నారు, నిరుద్యోగులకి యువతకు 1,00,000 ఉద్యోగాలు అన్నారు, టీఎస్పీసీ ఉద్యోగాల క్యాలెండర్ అన్నారు, వారసత్వ కుటుంబ రాజకీయాలు ఉండవన్నారు. మళ్ళీ మర్చిపోతావు కదా ఒకసారి. నేను ఒత్తు తప్పు చెప్పానుకో, ఒత్తు తప్పు ఉంది, రాజకీయాలు అన్నారు, రాజకీయం కదా అంటారు కదా. మీరు కాంట్రవర్సీకి ఇంకో మారు పేరు నాగరాజు గారు. మరీ అంత వంకర బుద్ధితో చూసేంత వ్యక్తి కాదండి మీరు. అట్లా నాకైతే ఉత్సవపడిపోతుంది సార్ మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే. ప్రతి నియోజకవర్గం పాలిటెక్నిక్ కాలేజ్ అన్నారు, రైతులు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నారు, పోలవరం డిజైన్ మొత్తం మార్చేస్తా ఏందో అది అని చెప్పారు. పోలవరం కాదు, నదీ జలాల అనుసంధానం తెలంగాణ. అరే అదే మీరు ఇది ఎక్కడ తప్పు మాట్లాడతాడా, ఇన్ని ఎక్కడ ఇరికియాలని ఇది నీకు దండం పెడతానా, నా మీద నా జీవితం మీద విత్తన ఉత్పత్తి కేంద్రాలు అన్నారు. ఎన్నో మావోలిస్టులకు ఎజెండానే మా ఎజెండా అన్నారు. లక్ష్మి రైతు బంధు ఇట్లాంటి ఏం లేవు కదండి. ఏదో కళ్యాణ బస్తు రైతు బంధువులు అన్ని మా పథకాలని పేరు మార్చారు సార్. మా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఎన్నో అద్భుతమైన పథకాలు పెట్టారు కదా సార్. పేర్లు ఏం మార్చారు? కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అది ఒకటి 100 హామీల్లో 1-2 చేస్తే ఏం సార్, మేము ఇవన్నీ చేస్తాం, ఇవన్నీ చేసి చూపిస్తాం మీకు. ఇన్ని పథకాలు చేస్తారా? మేము ఇచ్చిన హామీలన్నీ చేస్తాం నాగరాజు గారు. మీరు నన్ను ఒక టీఆర్ఎస్ కార్యకర్తలా నన్ను ఇంటర్వ్యూ చేయదు సార్, దండం పెడతా. ఒక జర్నలిస్ట్గా ఒక పెద్ద ఆయనలా మీరు చేయాలి నన్ను. నేను అదే అడుగుతున్నాను సార్. నేను చెప్పాను ఏమో మీరేంది సార్ టీఆర్ఎస్ కార్యకర్తలాగా మీరు నన్ను ఇట్లా డిబేట్ చేస్తే నేను ఒప్పుకోను గురుగారు.
కాదండి అవన్నీ చేస్తారా అంటున్నాను. మేము ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు అవన్నీ? మాకు మీరు వాళ్ళని అడగాలి, మమ్మల్ని అడుగుతారు. ఓకే, ఇవన్నీ అమలైనయా? ఇప్పుడు నేను చదివిన దాంట్లో ఏదైనా అమలైందా? మిషన్ కాకతీయ అయిపోయిందా? మిషన్ కాకతీయ చెప్పమని వాళ్ళు చెప్పనే లేదే. మిషన్ కాకతీయ అనేది కమిషన్ కాకతీయ. ఇప్పుడు బండ్ల గణేష్ గారికి అలా పంచాయతీలు చేసి వారితో సంబంధాలు పెట్టుకొని కోట్లు సంపాదించారా అంటే ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ఎలా సంపాదించారంట, మీరు ఒక బ్లాక్ మెయిలర్ అంట నాగరాజు అన్నారు కదా. అంటే ఇప్పుడు వీళ్ళు మిషన్ కాకతీయలో డబ్బులు సంపాదించారంటూ మీదేమన్నా ఆడిటింగ్ రిపోర్ట్స్ ఉన్నాయా, లెక్కలు బొక్కలు ఏమన్నా ఆధారాలతో సహా తీసుకొని మాట్లాడుతున్నారా? అంటే మీ మీద వచ్చి వేసింది ఆ రోజు రాళ్ళు అయితే మీరు కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద రాళ్ళేస్తున్నారా? త్వరలో రేపు మా ప్రభుత్వం అధికారంలో రాగానే ఇవన్నీ ఆధారాలతో పాటు ప్రజల ముందు ప్రజా కోర్టులో పెడతాం. ప్రజా కోర్టులో ఇది తప్పు, ఇది ఇట్లా, ఇక్కడ ఇంత పైసలు పోయినాయి, ఇంత ఖర్చు పెట్టాం, ప్రజా కోర్టులో పెడతాం. అది గుర్తుపెట్టుకోవాలి. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు. తప్పేలేదు. భానుకిరణ్ బయటకు వచ్చింది, భానుకిరణ్కి బండ్ల గణేష్కున్న సంబంధాలు కూడా బయటకు వస్తాయండి, ఆధారాలతో సహా బయటకు వస్తాయండి అని వాళ్ళు కూడా అంటున్నారండి. ఇదేంది మీరేమో త్వరలో వస్తాయంటున్నారు, వాళ్ళు అట్లా అంటున్నారు త్వరలోనే భానుకిరణ్కి ఆయనకున్న సంబంధాలు బయటపడతాయనేసి. సార్ గురుగారు, అరిగిపోయిన టేప్ రికార్డ్ లాగా మీరు మాట్లాడటం, నేను అరిగిపోయిన సిడీ లాగా మీకు ఆన్సర్లు చెప్పటం, కాంట్రవర్సీ లేని క్వశ్చన్, ఊరికి ఉపయోగం లేని మీరు చెప్పే పేర్లు అన్ని టైం అది. ఇది రాజకీయ. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? మేము చెప్పాం కదా సార్, అది ఒకసారి చెప్తే. నేను వినలేదు. ఏ కాలం రుణమాఫీ చెప్పాం, మన ఆర్టీసీని అన్ని చెప్పాం. నాకు ఇప్పుడు మీ దెబ్బకు మొత్తం మర్చిపోయాను. మేము చెప్పిన హామీలన్నీ మేము చేస్తాం. ఒక వ్యక్తి మీద 10 మంది కలిసి కొట్టడం కానీ, ఒక వ్యక్తిని ఒకరే కొట్టడం కానీ ఏమవుతుంది చెప్పండి? మీరు ప్రాసలో యాసలో మాట్లాడదు సార్, మీకు దండం పెడతా. మీరు నా స్థాయి కట్టు మీరు అడగండి సార్. మీరు పెద్ద పెద్ద నాయకులు ఎన్ని కాదు, మీరు 10 మంది ఎడగొడుతున్నారు సార్. 10 మంది అందరూ కలిసి టీడీపీ కాంగ్రెస్ ఇన్ని కలిసి దాడి చేస్తున్నారు కదా. సరే ఏమి దాడి సార్? అయినా బస్తీ మీద సవాల్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే మొత్తం కూడా 105, 110 ప్రకటించి ఎన్నికల ప్రచారానికి పోతే ఈ రోజు వరకు కూడా ఇంకా స్కూట్నీలోనే పడిపోయారు కదా. మీకే స్థానాలు మాకే స్థానాలను కొట్టుమిట్టాడుతున్నారు కదా. ఈ సందర్భంలో ప్రజల ముందు సంబంధం ఏం సార్? దానికి ఎలక్షన్ సంబంధం ఏనండి? పబ్లిక్ లో ఒక నాయుడు ముందుకు పోతేనే కదా, అరే పలానా నాయకుడు. ఎలక్షన్ ఎప్పుడు? ఓటింగ్ అనేది ఎలక్షన్ ఎప్పుడు సార్? ఎలక్షన్ డేట్ ఎప్పుడు? తెలంగాణ నాకు తెలియదు. అరే మీకు తెలియదా? తెలియదు. అయ్యా, అది చెప్తే వినడానికి వచ్చానండి. నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఎప్పుడు? నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని అడిగి తెలుసుకోవడానికి, మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి. తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఎప్పుడు? అది ఒక్కటి నాకు తెలియదండి. తెలియనప్పుడు ఒక క్వశ్చన్ నేను చెప్పాను మీకు ఆన్సర్. కౌంటింగ్ ఆ రోజు రిజల్ట్ వస్తుంది. నాకు తెలుసు అండి, దానికి ముందు విషయం నాకు తెలుసు. తెలీదా? చెప్పితే ఎలక్షన్ మీరు పోటీ చేసే వాళ్ళు మీకు అవసరం కదా. మీరు అడిగే వాళ్ళకి మీకు ఏం తెలియదా? మీరు చెప్తే వింటారేమో, మీ ద్వారా తెలియజేస్తాం ప్రజలకి. మీరు అమూల్ బేబీ సార్, మీరు చిన్నప్పుడు బాగా అమూల్ బేబీ సార్, మీరు భలే ఉన్నారు. నాకు తెలియదండి. నాగరాజు గారు మీరు చాలా కామెడీ సార్. చాలా చిన్న పిల్లోడు సార్. మీరు సినిమాల్లోనే కమెడీగా చేశారు, రాజకీయాల్లో ఎలక్షన్ తెలియదండి అంటే అబ్బో ఏందన్నా నీకు. అమ్మో అనేది నాకన్నా రాజకీయాల్లో మీకు తెలియదు. మీకు రాజకీయ నిజంగా మీరు ఎలక్షన్ ఎప్పుడు? నేను అడిగిన దానికి మీకు సమాజం డిసెంబర్ 7 ఎప్పుడో విన్నానండి నేను. విన్నారా? అబ్బో చాలా జనరల్ నాలెడ్జ్ సార్ మీకు. నాకు అందుకే మేము మీ ద్వారా తెలుసుకొని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నానండి. ఓ ఏంది సార్ మీరు మాయకులు సార్. మీరు ఎట్లా బతుకుతారో ఏమో సార్. మేము చెప్పేదానికి నాగరాజు గారు మీరు ఏదో బతకలేనప్పుడు బండ్ల గణేష్ గారి దగ్గరకు వచ్చి అయ్యో బండ్ల గణేష్ గారికి వస్తే కాదన్నా ఇంత సెన్సిటివ్ మీరు ఇంత సెన్సిటివ్ మరి బతకలేని పక్షంలో బండ్ల గణేష్ గారి దగ్గర వస్తే మన మధ్య ఉండే ఇంత సెన్సిటివ్ పిల్లని మేము పెట్టుకోలేమండి. మీరు అంటారా మరి ఇంత అమాయకులు? ఈ రోజు నేను కూడా రాత్రి వెళ్తానండి. మీరు బతకలేరు, మీరు ఇంత అమాయకులా? అయ్యయ్యో కాదండి, ఇంటర్మీడియట్ చదువుకొని వచ్చి ఈ స్థాయికి వచ్చిన మీరు ఇంత అమాయకులు ఎట్లా నేర్చుకోలేమా? పాపం
జాగ్రత్త అన్న, ఇంట్లో వాళ్ళందరూ జాగ్రత్త అన్న. మీరు సెన్సిటివ్ అన్న, మీరు బతుకు, మీరు ఇబ్బంది ఇట్లయితే అమాయకులు, మీరు చాలా అమాయకులు. అమ్మో మీరు నేర్చుకోవాలి, లేకపోతే మీరు దెబ్బతింటారన్న. మీరు నా మాట వినండి అన్న. దారులన్నీ బాగా తెలుసుగా మీకు, తెలుసా? మరి జాగ్రత్త. మళ్ళీ మీకు ఇల్లు కాదన్నా, కానీ ఎట్లా జాగ్రత్త అన్న. నువ్వు చాలా ఇంతగానం అయితే నువ్వు ఎట్లా, నాకు చాలా టెన్షన్ అయిపోయింది అన్న. నాకు ముందు ఇప్పుడు మీరు ఎట్లా పోతారని టెన్షన్ అయిపోయింది మిమ్మల్ని కలిసినాక. ఇంత అమాయకులా అన్న? అయ్యో అలాంటి అమాయకులు మీరు ఉద్యోగం ఏమంటారు? మీకు ఇష్టం మరి మా కంపెనీ మూలిపోద్ది, మీరు అమ్మాయి సెన్సిటివ్ కదా. అయ్యో మీ దగ్గర అందరు కూడా దాడి చేసే వాళ్ళు మారణాదాలు పట్టుకొని మీరు చాలా సెన్సిటివ్. మీరు ఏ తర్వాత ఏముంటారు సార్? బిఏనా? అది చూస్తానండి అసలు మీరు మరీ అమాయకులు సార్ అన్న. బుక్ చూసి చెప్తా. అది మీరు చెప్తే ఇంత అమాయకత్వం ఏందన్నా మీరు? మీ దగ్గరకు వచ్చినాక అమాయకంగా కాదన్న, మీరు భయంతో కూడుకున్న గ్రేట్ అన్న. మీరు మీ ఐ డ్రీమ్స్ వాళ్ళు పెద్దలు వాళ్ళని నేను విమర్శించాను అది ఇది అంటుంటారు కదా, అంటే అది గౌరవంతో కూడుకున్న భయమా, లేదంటే టీఆర్ఎస్ని ఎదిరించి మాట్లాడితే ఎక్కడ ఐటీ దాడులు, ఇప్పుడు ఐటీ దాడులు ఎలాగో జరుగుతున్నదా, నా మీద ఐటీ దాడులు జరుగుతాయేమో, ఏదో ఒక విషయంలో ఇరికించేసి గండ్ర వెంకటరామరెడ్డినో మన రేవంత్ రెడ్డి గారినో జగ్గారెడ్డి గారినో ఇరికించినట్లు నన్నేమన్నా ఇరికిస్తారా వీళ్ళు, ఏదైనా పాత కేసులు ఏమైనా బయట పాత విషయాలు బయటికి తీసి కేసులు ఏమైనా పెట్టిస్తారన్న భయం ఏమైనా ఉందా? అసలు భయం లేదు సార్, నాకు సంస్కారం ఉంది. భయానికి మీనింగే తెలియదా మీకు? భయానికి మీనింగ్ అంటే మీరు బాలకృష్ణ సినిమాలు బాగా చూసేవారు, బాలకృష్ణ గారి మీరు బి గోపాల్ గారి సినిమాలు బాగా చూసేవాళ్ళు అనుకుంటా. భయానికి మిగలదు మా నట్టింట్లోకి రా, కామెడీ సార్ మీరు, కామెడీ. కాంగ్రెస్ పార్టీ గెలవాలి మనకి, అంతేగాని దీని మీద కాంట్రవర్సీలు అలకపోవటాలు ఉండవని. మొత్తం మీద మీరు రాజేంద్ర నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్ అడుగుతున్నారా? ఏదైతే మీకు సేఫ్ జోన్ అనుకో, ఏదైనా సేఫే సార్. ఊపు బాగుంది సార్, ఊపు బాగుంది. ఊపు ఉంది, ఊపేస్తా అంటారా? డౌటే లేదు. మళ్ళీ వెళ్ళాడు, వచ్చాడు మీ దగ్గర హీరో, లోపలిగా ప్రవేశించాడు. ఏదండి పృథ్వీరాజ్ గారు కూడా అన్నారండి, 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు కూడా అంటుంటారండి, ఊపు ఉంది ఊపేస్తా అంటుంటారు. అట్లాంటి ఎలా అండి, ఆయన కూడా అంటుంటాడు కదా డైలాగ్. మీరు అన్న చెప్పేగా, మీరు మీకుందన్న, మీరు మాత్రం సినిమాలు యాక్ట్ చేయాలన్న ప్లీజ్, నిజంగా చెప్తున్నా. సరే, ఊపు ఉంది ఊపేస్తారంటారు. ఆ ఊపు ఏందో మనము December 11న జనం డిసైడ్ అయిపోయారు సార్. అంటే ఇప్పుడు నారాజు గారు నిజంగా చెప్తున్నా, ఫ్రాంక్గా చెప్తున్నా, మీరు వేరే కనుకోబాకండి. తెలంగాణ ప్రజలు నిజంగా చెప్తున్నా, అంటే మిమ్మల్ని అనగానే నువ్వు గాలి కోటు ఉందా చీమ కోటు ఉందా అనొద్దు. మీరు ఎగిరే పక్షిని అడిగిన, వీచే గాలిని అడిగా, పాకే చీమని అడిగిన, అది కాదు ఇదే మీతో వచ్చిన సాగు, చీమని అడిగిన, కనిపించే ప్రతి ఒక్కళ్ళని అడిగిన ఎవరికి ఓటేస్తామన్నా అంటే కాంగ్రెస్ అంటున్నారు. కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. వామ్మో ఇంత వ్యతిరేకత ఉందా ప్రభుత్వం మీద. మరి మొన్నటిదాకా ఎందుకు చెప్పలేదా, ఇన్ని సర్వేలో 100 వస్తున్నాయి 120 వస్తున్నాయి అన్నారు కదన్నా అంటే భయపడ్డామన్నారు. ఇదేంటిరా భయం ఏంది అన్న, భయం ఏంది? రాజశేఖర రెడ్డి లాంటి ఆయన్నే ఓడించారు, ఎన్టీ రామారావు గారు లాంటి ఆయన్ని ఓడించారు, చంద్రబాబు నాయుడిని ఓడించారు, ఇందిరాగాంధీనే ఓడించారు. రాజశేఖర రెడ్డిని ఓడించారా? ఏమో సార్ నాకు తెలియదు సార్. అంటే కాంగ్రెస్ పార్టీ నేను పోయి రాజశేఖర రెడ్డి ఉంటాను. మీరు ఎక్కడ ఈడు పెడతాడు, ఎక్కడ మాట్లాడాడు తప్పులు, ఈడు ఏం చేస్తాడని రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదా సార్? ఓడిపోలేదా? ఎప్పుడు నేతృత్వంలో? ఎప్పుడు సార్? 2000 రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగానో లేడా సార్? అప్పుడు ఎమ్మెల్యేగా లేడా సార్ ఇక్కడ మన పార్టీలో? ఎమ్మెల్యేగా ఉంటే నేతృత్వం అవుతుందా? అంతేగా మరి, ఎమ్మెల్యే గారు ప్రతిపక్ష నాయకుడు కదా సార్ ఆయన. సిఎల్పి నేతను పిసిసి అధ్యక్షుడు ఉంటే రెండుగా ఉన్నారు ఆయన. 2004లో ఆయన ఉన్నప్పుడే అధికారం లేక వచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి. మరి రాజశేఖర రెడ్డి గారు మీరు రాజశేఖర రెడ్డి గారు 2004 ముందు ప్రతిపక్షంలో లేరా? ప్రతిపక్షంలో ఉన్న ఆ రోజు ఆయన ముఖ్య భూమిక పోషించారా? ఎవరు లేదా? ముఖ్య భూమిక పోషించింది 2004లో ఎప్పుడైతే భుజాలకు ఎత్తుకున్నాడో కాంగ్రెస్ పార్టీని, ఆయన గెలిపించుకున్నాడు కాంగ్రెస్ పార్టీని. 2009లో మళ్ళీ గెలిపించుకున్నాడు. నేను తప్పు మాట్లాడితే నన్ను క్షమించన్నా, నేను ఒప్పుకుంటా, నేను నీకే ఒప్పుకుంటాను. ఆయన రాజశేఖర రెడ్డి గబక్కని అన్నానేమో కానీ పెద్ద పెద్ద నాయకులు కూడా ఓటమి అనేది జరుగుతుంటది. అందుకని మనం అహంభావంతో అహంకారంతో మేమే వీఆర్ డిక్టేటర్స్, మేమే పరిపాలిస్తాం, మేము చెప్పిందే వేదం అనేది మాట్లాడితే ఇక్కడ ఎవరు జనం సార్. ఓటర్ అనేవాడు దేవుడు. ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు అలా ఉన్నారు అంటారు. మరి ఉన్నారు కాబట్టే కదా సార్ 9 నెలల ముందు ఎలక్షన్ వచ్చింది. వాళ్ళు ముందస్తుకు సిద్ధమైతే కాంగ్రెస్ పార్టీ గజగజ వణికిపోయిందంట, అందుకే కోర్టులకు వెళ్ళారంట.
కామెడీ అసెంబ్లీలో మెజారిటీ సభ్యుల ఆమోదం తీసుకొని సభను రద్దు చేయకుండా గవర్నర్ కు హైకోర్టులకు పోలేదా? అంటే భయపడినట్టు భయం అంటే దొంగ ఓట్లు వద్దు, ఎలా ముందస్తు ఎన్నికలకు వస్తున్నారని మీరు కోర్టులకు పోలేదా? పోతే ఏముంది సార్, జనం 400 కోట్లు రాజ్యాంగ ప్రకారం కాకుండా ఎలా పోతారు? 400 కోట్లు 400-500 కోట్ల జనం డబ్బు ఎందుకు వేస్ట్ చేయాలి? ఈ ఎలక్షన్ ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోతుంది, రేపు ఎంపీ ఎలక్షన్, ఇన్ని ఎలక్షన్లు ఏంది, ఎంత డబ్బు వేస్ట్, ప్రజల వేలువేలు టైం ఎంత వేస్ట్. ఇప్పుడు స్కూళ్ళ టైము, పండగల టైము, ఇప్పుడు అందరూ చేసుకునే టైము, సమ్మర్లో వస్తే స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి, పిల్లలు అన్నీ కలిసి వచ్చే టైం అని మేలో ఎప్పుడో జరుగుతుంటాయి ఎలక్షన్స్. 9 నెలల ముందు వచ్చి ఒకేసారి వస్తే బాగుంటుందని ఉద్దేశంతో పోయారే కానీ భయపడో చలికి వనుకో, గజగజ వనుకో, ఫ్రిడ్జ్లో దాంకోనో, హీటర్లో వేసుకోను. చూడండి కమెడియన్ బయటకు వచ్చాడు. కాదు మీరే కాంట్రవర్సీ నాగరాజు గారు, మీరు బయట పాట ఏం లేపుతున్నారు పడగా అన్నా మళ్ళీ ఓదంగా కొద్దిగా తగ్గుతున్నారు నా మీరు ఎందుకు స్వామిని. అంటే మీరు సంచలనాలను ఎక్కువ ఇష్టపడుతుంటారా? అంటే ఎప్పటికప్పుడు హైప్ క్రియేట్ చేసుకోవడము, సంచలనం కావడం కాదు, అట్లా కాదు సార్. అది సంచలనం కావాలంటే అవుతారా సార్ నాగరాజు గారు? మరి ఒకసారి మీరు పూరి జగన్నాథ్ గారికి 10 లక్షల రూపాయలు విలువ చేసే వాచ్ కొనిచ్చి 45 లక్షల రూపాయలు విలువ చేసే వాచ్ కొనిచ్చానని చెప్పినట్టున్నారు. మళ్ళీ అదంతా కూడా గొడవ అదే కొనిచ్చాను అనేది, అదే ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి. మళ్ళీ ఏం కొనిచ్చారు? వాచ్ కాదు, అది వాచ్ అని అందరూ అన్నారు. అప్పుడు 10 లక్షల రూపాయలు 45 లక్షల రూపాయలు వాచ్ అని 45 లక్షలకు వాచ్ ఉంటుంది. వాళ్ళు ఏం కొనిచ్చారు? నేనేం కొనిలేదు వాచ్ కాదే. మీరు వాచ్ అడిగారు, వాచ్ నేను కొనిలేదు అంటున్నా. మీరు నన్ను వాచ్ కొనిచ్చారని అడిగారు, ఏమన్నారు? వాచ్. నేను వాచ్ కొనిలేదు సార్ అని చెప్పాను. అంటే ఒక్కొక్కసారి కాదన్నా, మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాను. మీరు వాచ్ కొనిచ్చారన్నా, నేను వాచ్ కొనిలేదు అన్నా. బండ్ల గణేష్ గారు ఒక గజనీలా మారుతుంటారు అప్పుడప్పుడు, అంతేనా? అంటే మీలాంటి ఒక్కొక్కసారి విషపూరిత నాగరాజులు వచ్చి కాటేయడానికి ప్రయత్నించినప్పుడు గజనీలాగా మారి ఆ పాము కాటు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇంటర్వ్యూలో చూసినప్పుడు అరే బాబు ఆ రోజు ఏదో చెప్పాను నేను 40 లక్షలు వాచ్ అని, ఏదో అయిపోయింది అదే వాచ్ కాదని ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు వాచ్ అనే చెప్పారు. అరే కాదు, మీరు పోయి ఇంటర్వ్యూ చూసుకోండి ఇంకొకసారి, వచ్చినప్పుడు అడగండి. ఓకే, అదే సంచలనాలకు ఎప్పుడు తెర తీస్తుంటా అంటారు. ఆ రోజు ఆ వాచ్ విషయం అట్లా అయిపోయింది, ఐటీలు అది వచ్చింది. మళ్ళా వచ్చేసి రోజా గారికి మీకు 2017 డిసెంబర్లో పెద్ద ఎత్తున యుద్ధం జరిగింది. మిమ్మల్ని ఏదో రోజా గారు పక్కలు మారుస్తుంటాడని ఆమె అనడము, మీరు ఆమె మీద విమర్శలు చేయడము, డిబేట్లకు పోవడము, అదంతా కూడా మీడియాకి దాదాపు ఒక 15-20 రోజులు పెద్ద హాట్ టాపిక్, ఒక పెద్ద మేతగా అయిపోయింది. అప్పుడు ఎందుకు ఇవన్నీ? మళ్ళా సచిన్ జోషి విషయంలో సినిమా తీసి ఆయనకు ఆర్థిక విషయాల్లో వాళ్ళ నాన్నగారి కాళ్ళు పట్టుకుంటే పోయినారు బండ్ల గణేష్ గారు. ఇవన్నీ కూడా పెద్ద అప్పుడంతా హాట్ టాపిక్ అయిపోయి సంచలనాలు అయిపోయినట్టు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ సంచలనాలు రాలేస్తారు సార్ పెద్ద వాటి మీద? ఇప్పుడు ఎందుకు ఏం కాయలే? ఇదంటే ఒక టాలెంట్ ఉన్నాడు మీదే సార్, దారిని పోయే వాడిని పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయరుగా. ఎవరినంటే ఇప్పుడు ఎవరో ఇంకోటి ఎవరో పోయి ఇంటర్వ్యూ చేయరుగా, నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేశారు మీరు? రేపు రాజకీయాల్లోకి వచ్చారు, ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి సినిమా రంగం. నేను బండ్ల గణేష్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, నాయకుడు క్రేజ్ ఉంటుందని చేస్తారు. అట్లాగే సంచలనాలు మనం ఏమో ఆటోమేటిక్గా సంచలనాలు మన క్రేజ్ని బట్టి వస్తుంటాయి సార్. ఇవన్నీ కాంట్రవర్సీ అంటున్నారా? ఒక్కోసారి కాంట్రవర్సీ అనేది ఎవడో జీవితంలో తెలిసి కాంట్రవర్సీ తెచ్చుకోడు సార్. ఆ పరిస్థితులు అట్లా అవుతుంటాయి. తలరాత బాగోకపోతేనో ఇప్పుడు నేను అనవసరంగా రోజా గారిని అంటాం, ఆవిడ నన్ను అంటాం, తర్వాత నేను బాధపడటం, తర్వాత నేను ఆవిడకు సారీ చెప్పడం. ఎందుకు ఆవిడ మీకు సినీ నటే కదా, మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? టార్గెట్ ఆవిడ ఉద్దేశపూర్వకంగా చేయలేదు, నేను ఉద్దేశపూర్వకంగా లేదు. ఆవిడ ఉద్దేశపూర్వకంగా జరిగిపోయింది. తాత్కాలికంగా ఆ రోజు గబక్కని జరగడం ఆవిడ మాట అంటాం జరిగింది. రాజు తర్వాత మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను, ఆవిడ నా సోదరితో సమానమని. అసలు అందరూ కాంట్రవర్సీ లేదు. రవితేజ గారితో అంజనేయులు అనే సినిమా తీశాను, మంచి హిట్ అయింది సినిమా. మంచి హిట్ అయింది సినిమా, బాగా వచ్చింది, బాగా కలెక్షన్ బాగా వచ్చాయి. తర్వాత సినిమాల గురించి ఇప్పుడు ఏమొద్దు, 2011-12 రాజకీయాల గురించి పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీశారు. అంటే 2009లో రవితేజ గారితో సినిమా తీసి మళ్ళా 2012లో అట్లా పవన్ కళ్యాణ్ గారితో సినిమా మళ్ళా గబ్బర్ సింగ్ 2010లో తీన్మార్ తీశాను. ఓకే, 2011లో గబ్బర్ సింగ్ తీశారు. తీసిన తర్వాత ఆ రోజు రవితేజ గారు మీకు దేవుడు కాలేదు, తర్వాత సినిమా తీసిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు దేవుడు అయ్యారు? ఏంటి కారణం? అతనికి ఇతనికి పోలిక ఏంటి? ఇది భలే అడిగారు మీరు. నన్ను ఫస్ట్ నిర్మాత చేసింది పవన్ కళ్యాణ్ గారు. ఓకే, నాకు నిర్మాత అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ ఎప్పుడు ఎందుకు చెప్పనంటేగా ఇది రాజకీయం కాబట్టి నా పర్సనల్ విషయాలు, సినిమా విషయాలు మాట్లాడకూడదు అనుకున్నా, కానీ మీరు ఇట్లా అడుగుతూ ఉంటారు కాబట్టి చెప్తున్నా. నన్ను నిర్మాత చేసింది ఆయన,
కానీ అప్పుడు వినండి, ఫస్ట్ సినిమా రవితేజతో చేసింది వినండి సార్, మీరు వినకుండా మీరే ఏబిసిడి అని మీరే చెప్పండి. అప్పుడు నా క్వశ్చన్ మీరే వేసుకోండి, ఇంటర్వ్యూ నా ఆన్సర్ కూడా మీరే చెప్పండి. నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేయటం మీరు చెప్పండి. ఎలా నేను ఇప్పుడు మీరు అడిగారు, నేను చెప్పకుండా మాట్లాడతారా మీరు? సినిమా అనౌన్స్ చేయడం జరిగింది. అప్పుడు ఎలక్షన్ రావటం వల్ల హీరో గారు ప్రజారాజ్యం పార్టీలో ఉండటం వల్ల లేట్ అవుతుంటే నేను పవన్ కళ్యాణ్ గారు నిర్మాత చేశాడు, పవన్ కళ్యాణ్ గారు డేట్లు ఇచ్చాడనే రవితేజ డేట్లు ఇవ్వడం జరిగింది. రవితేజ గారితో సహనీయతం వల్ల బాబుని అడిగా, బాబు సినిమా చేసుకుంటే చేయి అన్నాడు, గ్యాప్ ఉందని చేయడం జరిగింది. కానీ నన్ను నిర్మాత చేసింది పవన్ కళ్యాణ్. నేను ఈరోజు మీరందరూ సంచలనాలు, అద్భుతాలు, అమోఘాలు, కాంట్రవర్సీలు, మంచి చెడు, బండ్లా గణేష్, ఆ గణేష్, ఈ గణేష్ అంటున్నారు చూడండి. ఈ అంతటికి కారణం, వీటన్నిటికీ మూలం పవన్ కళ్యాణ్. తప్పుగా మాట్లాడుకోవద్దు, నా అభిప్రాయం చెప్పుకోండి. బండ్ల గణేష్ బాబు కదా మీ పేరు? నా అసలు పేరు బండ్లా గణేష్ బాబు. బాబు ఎందుకు బండ్లా గణేష్ అని పెట్టా. బండ్లా అనేది ఇంటి పేరు? ఇంటి పేరు. ఓకే. అంటే బేసిక్గా మీ ఇంటి పేరు నిజంగా బండ్లానైనా లేదంటే ఏదన్నా మీరు మార్చుకున్నారా దాన్ని? అసలు మా ఇంటి పేరే బండ్లా సార్. బండ్లా ఇంటి పేరు ఎట్లా మార్చుకుంటున్నారు? క్రేజ్ కోసము. బండ్లా అంటే క్రేజా? అట్లా కాదండి, ఏదన్నా విషయంలో ఒక అంశం ఏమన్నా వచ్చిందేమో చెప్పేదండి. అంశం వస్తే కలిసి వచ్చిన అరే నేను అమాయకుడిని అవ్వచ్చు, మరి అంత అమాయకుడిని కాదు. రవితేజ గారితో మీకు మొదటి సినిమానే బాగా హిట్ అయింది, అంతా చేశారు కదా. ఒక స్థలం విషయంలో ఆయన మోసం చేశారన్న విమర్శలు వచ్చాయి కదా అప్పుడు. అరే ఎందుకన్నా ఇప్పుడు రాజకీయాల్లో మాట్లాడుకుంటుంటే నువ్వు కాంట్రవర్సీ మనిషి, నువ్వు ఊరుకోనా, నువ్వు బాగా గమ్మత్తున్నావు, చేసావు, ఈ చేసావు, అప్పుడు పిచ్చావు, అప్పుడు దగ్గావు, అప్పుడు తుమ్మావు, ఏందన్నా నువ్వు? ఏరే పార్టీ కోసం చేయి, రాజకీయ నాయకుడిగా చేయి, నన్ను నా ఊరికే నువ్వు నా సినిమాలు అయ్యాయి ఏందన్నా అడిగిపోయిన టేప్ రికార్డ్ లాగా నువ్వు అంతేనంటారా? మరి ఎందుకు అవన్నీ? నన్ను గబ్బు పట్టియాలని వచ్చావా ఏందన్నా? అయ్యో లేదన్నా, లేదన్నా, ఒక నాయకుడు వచ్చామన్నా. మీరు ఒక నాయకుడు అంటే రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ కోసము, ఉక్కు పరిశ్రమ కోసము సీఎం రమేష్ గారు దీక్ష చేస్తుంటే ఆ దీక్షకు వెళ్ళి మీరు సంఘీభావం తెలిపారు. అంటే అక్కడ మీకు టీడీపీ అంటే బాగా అభిమానమా? సీఎం రమేష్ గారి మీద ప్రేమ, సీఎం రమేష్ గారు నాకున్న ఫ్రెండ్షిప్. నాకు సీఎం రమేష్ గారు ఆ 7వ రోజు 8 రోజుల వరకు ఏం తినకుండా ఏంటంటే మనిషిని పరామర్శించడం నా ధర్మం కాబట్టి రమేష్ గారి మీద ఉన్న సన్నిహితంతో వెళ్ళి పరామర్శించడం జరిగింది. రాజేంద్ర నగర్ నుంచో ఇంకో ప్రాంతం జూబ్లీ హిల్స్ నుంచో ఖైరతాబాద్ నుంచో బరిలో దిగుతారండి, బాగానే ఉంటుంది. అంటే మీ దేవుడు అంటే మీకు జీవితాన్ని ప్రసాదించిన ఈరోజు మీకు ఇంత క్రేజ్ వచ్చింది, మేము ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఆ క్రేజే కారణము అని మీరు అంటున్నారు. మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే ఈరోజు టీఆర్ఎస్కి జనసేనకి మంచి సంబంధాలు ఉన్నాయంటున్నారు. మీరు పోటీ చేసిన ప్రాంతంలోనే టీఆర్ఎస్ అభ్యర్థి నిలబడితే అంటే టీఆర్ఎస్తో మంచిగా ఉండే పవన్ కళ్యాణ్ గారు టీఆర్ఎస్కి మద్దతుగా వచ్చి అక్కడ మిమ్మల్ని విమర్శించడమో మీ పార్టీని విమర్శించడమో చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అవన్నీ సూర్యుడి నేల మీదకి వస్తే ఎట్ట గాలిపోతావు, చంద్రుడు బయటికి రాకుండా లోపల దాచుకుంటే ఏం చెప్తావు? ఏం సార్, వీచే గాలి ఆగిపోయి మొత్తం గాలి తిరగకపోతే మనిషి ఎట్టబోతారు? ఇట్లాంటి పిచ్చి క్వశ్చన్లు మీరు వేయకూడదు. ప్రకృతికి సంబంధించిన విషయాలు, రాజకీయము, వ్యక్తులకు సంబంధించిన విషయాలు. పవన్ కళ్యాణ్ గారు ఒక సెలబ్రిటీ అండ్ ఒక పార్టీ అధినేతగా టీఆర్ఎస్ తో బాగా సన్నిహితంగా ఉంటున్న నాయకుడిగా మా తరపున వచ్చి ప్రచారం చేయండి వచ్చి చేయరా? ఎవరికి చేస్తారు? సమాధానం చెప్పండి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఏమడిగినా నేను సమాధానం చెప్పను. ఎందుకు ఏనండి మీరు నన్ను 100 మంది ఇరికించిన నేను ఇరుక్కోను. పవన్ కళ్యాణ్ అనేవాడు నాకు దేవుడితో సమానం. మీరు లోపలికి వెళ్ళి చూడండి, ఒక అడుగు వేసి లోపలికి వెళ్ళి చూసిరండి. మీరు దయచేసి ఇంటర్వ్యూ లెగవండి, అక్కడి నుంచి లెగవండి, మీరు లెగవాలి, లెగవాలి. మీరు ఇంటర్వ్యూ లెగిస్తే నేను మాట్లాడతా, లేదా మాట్లాడను. నేను మాట్లాడను. ఒక్క నిమిషం మీరు లెగిసి మీరు నా తలుపు తీసుకొని ఊరికి ఇంట్లోకి వెళ్ళండి. రండి తీసుకోండి, మైకులు తీసుకోండి, మీరు రావాలి. వస్తానండి, వస్తా, పదండి, ఇంట్లో రండి, పద రండి, మీరు రామ్మరా, మీరు రావాలి. ఎందుకంటే వెళ్దాం రండి, పాప అంతగా పిలుస్తున్నారు అన్న, అన్న కోసం లోపల వెళ్దాం. అన్న షూ వేసుకున్నా పర్వాలేదు, రండి. ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. పక్కన ఎవరు? బండ్ల గణేష్ గారు. రండి. ఓకే, ఇంకా చాలా రింగులు ఇంటికి వెళ్తే చాలా. కాదు, ఇంకా వేరే ఫోటో అయినా ఉందా ఇంట్లో? ఏమ్మా, అక్కడ ఎవరో దేవుడి ఫోటో ఉంది, ఇక్కడ ఎవరి ఫోటో ఉంది? పవన్ కళ్యాణ్ గారు. ఆ జుట్టు ఏమైపోయిందన్న మీకు?
మీలాంటి వాళ్ళు వస్తే టెన్షన్తో ఊడిపోయింది. చాలా రింగులు రింగులు రండి రండి బాగుంది. రండి రండి ఇక రండి. ఓకే అందుకని ఆయన గురించి మీరు ఏమడిగినా నేను చెప్పను. నేను చెప్పను. మీకు ఆయన ప్రచారం చేస్తే అప్పుడు ఏం పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. రేపు డిసెంబర్ 7 ఈ మహాసంగ్రామంలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుంది. కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మా కొత్త ప్రభుత్వం డిసెంబర్ 11, 12, 13 ఏర్పాటు చేయడం మంచిగా చూసుకుని జరుగుతుంది. మీరందరూ రావాలి, మీ ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ. ఐ డ్రీమ్స్. అయిపోయింది ఇంకా. మీ దగ్గర సినిమా నువ్వు అదేం చేసావు, నువ్వు ఇదేం చేసావు. మరి లేకుండా ఎంత గొప్పదో మరి ఏంది మరి మీరు మద్యం చేస్తారా? మీరు మద్యం చేస్తారా సార్? మరి బయట కొంతమంది ప్రసంగాలప్పుడు అంతా కూడా బండ్ల గణేష్ ఫుల్గా మద్యం సేవించి కిక్ కోసం బాగా మాట్లాడతారు. కిక్ మన బ్లడ్లో ఉంది సార్, మద్యంలో లేదు. అంతేనంటారా? కిక్ మా బ్లడ్లోనే ఉంది. మొత్తం కిక్ అంతా బ్లడ్లోనే ఉంది. ఓకే. అంటే రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి అసలు? ప్రజాసేవ చేయటం. ప్రతిసారి ప్రజాసేవ అంటారు. మరి కొత్త కొత్త అబద్ధాలు చెప్పాలా ఏందన్నా? అంటే నువ్వు అడిగే నేను వెళ్ళాలి, ఈ స్థాయిలో నేను ఉండాలి. ఉంటా, బ్రహ్మాండమైన స్థాయిలో ఉంటా. ఓకే, అద్భుతమైన స్థాయిలో ఉంటా. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి కూడా అవుతాను అని మీ సన్నిహితుల వద్ద గట్టిగా చెప్తున్నారట. మీరు ఎవడ ఉన్న సామెత ఉంది, ఎందుకులే బూతు మాట బాగోదు, అది ఇది లేదు. ఎందుకు వచ్చిన బాధ ఇవన్నీ. మీ స్టార్ క్యాంపెయినర్ రాములమ్మ గారు ఎలా ఉన్నారు? అద్భుతం. విజయశాంతి అక్క అద్భుతం. ఓకే, అంటే విజయశాంతి గారు మళ్ళా యాక్టివ్ అయి కాంగ్రెస్ పార్టీలో ప్రచారంలో బాగున్నారు కదా, అది ఎలా కలిసి వస్తుంది అంటారు? అద్భుతం సార్. కాంగ్రెస్ పార్టీలో అందరూ వార్తలో ఆవిడ స్టార్ క్యాంపెయినర్. ఆవిడకి అద్భుతంగా చేస్తారు, చాలా గొప్ప. మహబూబ్ నగర్కి వెళ్ళి ఆవిడ ప్రచారం చేస్తే అది సభా స్థలి విరిగి కింద పడింది కదా, అప్పుడు మీరు ఉన్నారా? నేను వెళ్ళలేదు సార్ ఆ రోజు. మీరు వెళ్ళలేదు? అవన్నీ ఎందుకు సార్? అవన్నీ అది విరగటం అయ్యా నేరమా ఘోరమా? ఏదో చిన్న ప్రమాదం జరిగితే అది అడుగుతున్నాడు, తప్పు కాదండి. ఉన్నారా, కింద పడ్డారా, పట్టుకున్నారా? ఏందన్నా నువ్వు? నీకు టైం పాస్ కోసం నన్ను పొద్దున్న నేను దొరికానా? నాకు చాలా పనులు ఉన్నాయా? నీకు దండం పెడతా. ఎందుకు నా మీద బ్లూ స్టార్ ఆపరేషన్ వేరే వాడి మీద నా మీద దెబ్బలు తగిలాయా? ఎందుకు వెళ్ళలేదు అని సంతే మామూలు డేంజర్ కదరా. ఏం కింద పడితే దెబ్బలు తగిలాయా? ఏ చిన్న ప్రమాదం జరిగితే నువ్వు దెబ్బలు తగిలినాయా? విజయశాంతి గారు కింద ఎట్టబడ్డారు, ఏందన్నా నువ్వు? మీరు వెళ్ళింటే దెబ్బలు తగిలాయా అని పరామర్శిస్తామని. ఏది నేను రోజు మాట్లాడతాను మేడం దగ్గరికి వెళ్ళి, మా అక్క దగ్గరికి వెళ్ళి. ఏముంది? ఓకే, అంటే మీరు వెళ్ళలేదు ఆ రోజు? ఎందుకు వెళ్ళలేదండి? ఆ రోజు ఇక్కడ ఏదో పని నుండి వెళ్ళి ఉండొచ్చు. అంటే ఎందుకు వెళ్ళలేదు? కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్నారు కదా ఈ రోజు. ఎవడో సార్ కీలకం? అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? రాహుల్ గాంధీతో ఎందుకు కూర్చోలేదు? ఏందన్నా నువ్వు అడిగే క్వశ్చన్ ఏంది? నువ్వేంది? నాకు అంత నువ్వు నన్ను ఎక్కువ పెద్దోడిని చేయకు. నేను చిన్న రా నాయన, నీకు దండం పెడతా అన్నా. నువ్వు పెద్దోడైతేనే కదా నా రాజకీయాల సీటు అవుతా. నువ్వు వచ్చి ఒక అనకొండలాగా తెలక ఇప్పి నాగరాజు అనే పేరుతో మామూలు దేవుడికి సామశివుడికి పాలు వచ్చే నాగరాజు అనుకున్నా కానీ విషపూరితమైన కాట్లేసే నాగరాజు నేను ఎందుకు అనుకుంటా? నిన్ను ఒళ్ళంతా విషం, వామ్మో ఒళ్ళంతా విషంతో కాట్లేసి నువ్వు కాట్లేయాలి. ఇప్పుడు పాము కాటేయాలి, నాగరాజు నాగితే చచ్చిపోయేటట్టున్నా, నాగితే నేను చచ్చేటట్టున్నా. ఏందా స్వామి నన్ను నాకబాకన్నావు? పాము కాటేస్తే కాటది, నాగరాజు ఆయన నాగితే చచ్చేటట్టున్నా. నేను నీకు దండం పెడతాను. నన్ను ఎందుకన్నా, నా మీద ఎందుకన్నా నీ వల్ల? అది ఓకే. థ్యాంక్ యూ అన్న, వెళ్తాను. బ్రహ్మాండంగా ఇంటర్వ్యూ చేసావు. ఏమన్నా తప్పులు మాట్లాడినా? ఆహార అలవాట్లు ఎలా ఉంటాయండి మీవి? ఆహార అలవాట్లు ఎట్లా ఉంటాయి అంటే? అంటే నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటారా? డైలీ నాన్ వెజ్ తింటా. డైలీ నాన్ వెజ్? ఓకే, కంపల్సరీ. అంటే బాగా ఏది ఇష్టపడతారు? బాగా డైలీ ఎగ్స్ ఒక 4 గుడ్లు తింటాను. ఓకే, చికెన్ తింటాను. ఓకే, జిమ్కి ఏమైనా వెళ్తుంటారా? వాకింగ్కి వెళ్తా కేవీఆర్ పార్క్కి. డైలీ ఎన్ని గంటలకు లేస్తారు మీరు? మామూలుగా 6 గంటలకు లెగుస్తాను. ఇవాళ మీ దెబ్బకి 4కి లేచి ఈయన వచ్చి మన నేను సింగిల్ వేస్తాడు రా బాబు అని. ఓకే, ఈరోజు 4కి వచ్చి మీరు పడుకున్నారంట? ఇంటికి వచ్చి అంటే నిద్ర పట్ల. ఓకే, నిద్రే పట్ల. ఏం ఆళ్ళు గుర్తొస్తున్నారు నాకు. మీ ఇంటర్వ్యూ చూసా రాత్రి 2-3 చూసా ఊరికే చూసి. రేపు సాయంత్రం మన భవిష్యత్తు ఏందా అని భయపడ్డా. ఇయ్యకపోతే ఒక సావు, ఇస్తే ఒక సావు అన్నట్టు అనిపించింది. సరే కానీలే, ఏదో ఒకటి కానీలే
ఇక మరి ఒప్పుకున్నా కదా, మంత్రశాంతనం ఒప్పుకొచ్చి నాకు గొడ్డు వచ్చినా బిడ్డ వచ్చినా ఇవ్వాలి కదా అని ఇంటర్వ్యూ ఒప్పుకున్నాక ఏమని చెప్పాలి కదా అని ప్రిపేర్ అయ్యి కూర్చున్నా. ఓకే అన్న, ఒకటే రాజకీయాలు ఈ రోజు బాగా కాస్ట్ అయిపోయాయి. ఏం కాదు అనుకుంటే వ్యాపారం పౌల్ట్రీ ఫామ్లు అంతా లాస్ట్ లో ఉన్నాయి, బాగా కాస్ట్ అయిపోయినాయి. బండ్ల గణేష్ గారు పౌల్ట్రీ ఫామ్ లాస్ట్ బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా కాస్ట్లీ రాజకీయాల్లోకి మీరు వచ్చారు కదా, మీరు కూడా కాస్ట్లీగానే పోతారా లేకపోతే ఒక సామాన్యుడుగా వెళ్ళి ఓటర్లని ఓట్లు అడుగుతారా? మీరు చేసే రాజకీయాలు కాస్ట్లీ, మేము చేసే మామూలుగానే ఉంటాయి. సామాన్యుడు దండం పెట్టే ఓటు అడుగుతాం, దండం పెట్టి ఓటు అడుగుతారు. దండం పెడితే ఓటేసేస్తారా? మరి ఏం ఇస్తే ఓటేస్తారు సార్? రాజకీయ నాయకులుగా తయారు చేసింది, రాజకీయ నాయకులుగా తయారు చేసింది ఎవరు? ఏం చేశారు మాకు తెలియదు సార్. మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. ప్రపంచ ముదురు మీరండి, ప్రపంచ ముదురు నాగరాజు కాదు, మీ పేరు నాకు రాజా. ఆడిని నాకి ఆడిని సాగొట్టి అమ్మ నువ్వు భలే ఉన్నావు అన్నా నువ్వు. ఈ అమ్మ పాము కాటేయచ్చు, మనిషి ఇంజక్షన్. నాగరాజు అన్న ఇంటర్వ్యూకి వచ్చి అంటే ఆడు చచ్చేటట్టున్నాడు, ఎందుకు వచ్చింది నీ విష ప్రయోగం నా మీద ప్రయోగించక. మీ సోదరుడు మీ అన్నగారు రాజకీయాలకు వెళ్తారంటే వారించారు, మీ శ్రీమతి గారి యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది? అలాగే నేను వెళ్తా, రాజకీయాలకు సంబంధాలు ఉండవు సార్. మా ఫ్యామిలీ వైపు అంటే ఎవరికైనా ఉంటుంది, రాజకీయాలకు వెళ్ళాక హెడ్ ఎక్కువ ఇదంతా ఎందుకు? ఏం ఉండవు సార్ మా ఇంట్లో. మీరు మమ్మల్ని ఎక్కువ ఉంచుకోబోకండి, మేము మామూలు వాళ్ళం. మీరు మమ్మల్ని ఎక్కువ, మా సినిమా ఎక్కువ కాదు, మామూలు సినిమా, మిడిల్ క్లాస్ సినిమా మాది. మరి మరీ మమ్మల్ని పెద్దోళ్ళని చేయకండి. మీరు చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి చేరారు మీరు, అంటే చిన్న స్థాయిలో మీతో కలిసి జీవించిన ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారన్నమాట. ఆ ఫ్రెండ్స్ ఈ రోజుకి మీ వెంటే ఉన్నారా లేకపోతే దూరంగా ఉన్నారా? ఒక విషయం చెప్పమంటారా? మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. నన్ను నిర్మాతం చేసింది ఇడు. నాకు ఏం పేరు అతని పేరు? కిషోర్. కిషోర్ ఏ ఊరు అతను? కిషోర్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర మేనేజర్. ఓకే. కళ్యాణ్ బాబు దగ్గర తీసుకెళ్ళి నాకు ఆయనతో సంబంధం అన్నా నా నిర్మాత అవటానికి నాకు అన్ని విధాలుగా నన్ను వెనకాల నడిపించింది నా ఫ్రెండ్. ఓకే. జీవితంలో మీరు చెప్పండి. ఇప్పుడు కూడా నాతోనే ఉంటాడు నా ఫ్రెండ్. ఓకే. నాతో ఒకసారి ఫ్రెండ్షిప్ చేస్తే అట్టుంటది. అది అయితే మేము కూడా ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుందేమో. మీరు నాకుతారని భయం సార్. విషపూరితమైన నాలుగుతో నాకి మీ విషాన్ని నాకు ఎక్కించి నన్ను మొత్తం నా రంగులు మీ పచ్చరాగ రంగు నా బాడీ అంత అయిపోయి నేను దస్తానే భయం అవుతుంది మీతో. జీవితంలో మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా? మిమ్మల్ని బాగా బాధించిన విషయం కానీ, మర్చిపోలేని సంఘటన అనేది కానీ? బాధించిన సంఘటే 2-3 ఉన్నాయి సార్. బాగా మర్చిపోలేని సంఘటన మాత్రం ఒకటి సార్. గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు ఒకరోజు నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. పవన్ కళ్యాణ్ గారు గణేష్ని నిర్మాత చేస్తాను నా భుజం మీద చేసిన రోజు. ఆ రెండు నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి సార్. 10 బ్లాక్ బస్టర్. నా జీవితంలో ఒక డ్రీమ్, ఒక బ్లాక్ బస్టర్ సినిమాలు తీయాలి. 10 ఏళ్ల దాకా హిట్ లేని మా హీరో నాకు డేట్లు ఇవ్వటం, నేను అంతకుముందు ఫ్లాప్ ఇచ్చినా కానీ ఆయన నన్ను తీన్మారిన సినిమా ఫ్లాప్ ఇచ్చినా కానీ మళ్ళీ సినిమా ఇవ్వటం, నాకు ఆ సినిమాని కొనటం. గబ్బర్ సింగ్ తీసి రిలీజ్ అయిన రోజు ఉక్కిరి బిక్కిరి అయిపోయి సార్ నేను ఆనందం. మీ అభిమాని గారు, ఇది కాంట్రవర్సీ కాదు, ఇంకోటి కాదు, నువ్వు కాంట్రవర్సీ కానీ నువ్వు అభిమాని కాదు. మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఇటీవల అత్యాయత్నం జరిగిందని ఆయన చెప్పారు, కంప్లైంట్ చేశారు. నా పైన అత్యాయత్నం జరిగింది, నన్ను అంతమొందించాలని చూస్తున్నారు, నా మీద రెక్కి నిర్వహించాలని చెప్పారు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? మీకు ఎలా దండం పెడతాను నన్ను హీరో గారి గురించి అడగ నాకు బాధ అనిపిస్తుంది. నేను చెప్పలేను. అట్లా కాదనమాట. అక్కడ ఏపీలో ఏమో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు ఏంది నాగపాము, నువ్వు నాగరాజు కాదు, నువ్వు నాకకు నన్ను నీకు దండం పెడతాను. నువ్వు నన్ను ఎందుకన్నా నా జీవితం ఆగం చేయడానికి వచ్చాను? నువ్వు ఏందా? నేను ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, ఉంటాను. మైక్ పెట్టుకోనా? అయిపోయింది అంటే ఆడేమో పవన్ కళ్యాణ్ గారు నన్ను అంతమొందించడానికి చూస్తున్నారు అంటున్నారు, ఇక్కడ మీరేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఇంకేంది కబుర్లు? రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. ఎన్ని స్థానాలు వస్తున్నాయి? మొత్తం 105 స్థానాలు, 104 స్థానాల్లో గెలుస్తున్నాం కూటమి. 104 స్థానాలు అది ఫిక్స్. అది అంటే మామూలు సర్వే అంటే సర్వే జన సుఖినోభవంత్ అంటారు మీరు, ఇంక మేమేమో అనలేము. అంటే 104 స్థానాలు వస్తాయని ఎలా ఫిక్స్ అయ్యారు? ఎలా కాంట్రాక్ట్ ఇచ్చేసారా? కాంట్రాక్ట్ కాదు, మాకు తెలుసు కదా సార్, మాకు తెలుసు కదా, మాకు ఊపు ఎక్కడెక్కడ ఉంది. 104 స్థానాల్లో గెలుస్తున్నాం, అధికారం రాబోతున్నాం, అద్భుతంగా పరిపాలన. 119లో 104 మీరు గెలిస్తే 15 స్థానాలు వాళ్ళు గెలుచుకుంటారంటారు ఆల్రెడీ. అంటే టీఆర్ఎస్ వాళ్ళు. అంటే మీరు అన్నారు కదా మేము గెలుస్తామంటే ఎవరు గెలుస్తారు? మీరు 114 స్థానాలు, కూటమి 104 స్థానాలు విజయం సాధిస్తుంది. ఓకే, మీ కూటమి అంటే దాంట్లో కూటమిలో
కూటమిలో నువ్వు గమ్మత్తన్నా నువ్వు అమ్మో నువ్వు సామాన్యుడు కూటమిలో ఎవరో 2 స్థానాలు సాధిస్తారని లెక్క పెట్టుకున్నారా? నీకెందుకన్నా ఎవరైనా 104 స్థానాల్లో మేము గెలుస్తున్నావు. నువ్వు నన్ను ఇరికేవన్నా, నువ్వు నన్ను కాటేయటానికి ప్రయత్నం చేయమాక. నువ్వు దండం పెడితే నాగుపాము ఆశీర్వదించిన శివుడి మెడలో నాగుపాములాగా ఉండు, అడు విశ్వసర్పంలా నాగుపాములా దారవాహను దండం పెడతా. చివరిగా ముందస్తు ఎన్నికలకు సంబంధించి మీరు తెలంగాణ ప్రజలకు ఇచ్చే సందేశం కానీ పిలిపి చెప్పండి. ఏముందన్న, ప్రజలందరూ ప్రిపేర్ అయ్యన్నారు. అద్భుతం, కాంగ్రెస్ కోటేస్తారు, ఘన విజయం సాధిస్తుంది. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈ 5 ఏళ్ల పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీలో బందీ అయిపోయిన ఈ తెలంగాణ ప్రజలు విముక్తి పొందుతున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ ప్రజలు రేపు డిసెంబర్ 11 నుంచి రాబోయే రోజులు మొత్తం బ్రహ్మాండంగా సస్యశ్యామలమైన తెలంగాణ, అద్భుతమైన తెలంగాణ, నిజమైన బంగారు తెలంగాణ, మంచి పరిపాలన అందించే కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని పొంది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు.